హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఏంటి ఎక్కడికి వెళ్తున్నాను చూస్తున్నారా? ఈరోజైతే మేము మా ఫ్యామిలీతో కలిసి మేడ్చల్ వెళ్తున్నాం అనమాట. ఎందుకు అంటే అక్కడ ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్తున్నాము. అక్కడ అత్తయ్య మామయ్య వాళ్ళు ఉన్నారు. ఇంకా అక్కడికైతే మేము వెళ్తున్నాం అనమాట. వెళ్తుంటే దారి మధ్యలో కోకోనట్స్ కనిపించాయి. ఇంకా కోకోనట్ వాటర్ తాగుదాం కదా అని చెప్పేసి ఆపి కోకోనట్ వాటర్ అయితే తీసుకున్నాము. ఇంకా మా వదిన చూడండి సాంగ్స్ పెడుతుంది. ఇంకా నాకు కార్ జర్నీ అంటే నీరసం వచ్చేసిద్దనమాట. అందుకే పడుకున్నా. ఎందుకో అన్‌ఈజీగా ఉంటది కార్ ఎక్కిన దగ్గర నుంచి. మా అన్నయ్య ఇంక మొత్తం వీడియో తీసిండనమాట కార్‌లో కాబట్టి. బయటైతే నేనే తీసుకుంటా. ఇంకా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మా అన్నయ్య వీడియో తీశారు. న్యూ ఇయర్ రోజు మాతో స్పెండ్ చేద్దామని చెప్పేసి మమ్మీ వాళ్ళైతే ఊరు నుంచి హైదరాబాద్ వచ్చారు మా దగ్గరికి. ఇంకా మేమైతే ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యాము. ఎందుకంటే మేము ఊరు వెళ్ళలేకపోయాం కాబట్టి మమ్మీ వాళ్ళని మిస్ అవుతామని చెప్పేసి అనుకున్నాంలే కానీ మమ్మీ వాళ్ళే ఇక్కడికొచ్చారు. ఇంక మేము హ్యాపీగా ఉన్న 2 డేస్ అయినా మమ్మీ వాళ్ళని బయటికి తీసుకెళ్దామా అని చెప్పేసి ఇలా ఫామ్ హౌస్‌కి అలా ప్లాన్ చేసామనమాట. ఇంకెలాగో అక్కడ అత్తయ్య వాళ్ళు కూడా ఉన్నారు కదా! చూసి రావచ్చు అని చెప్పేసి అక్కడికి నేను, అన్నయ్య, ఇంకా వదిన అందరం ప్లాన్ చేసుకొని అక్కడికైతే వెళ్తున్నాము. మమ్మీ వాళ్ళైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు అక్కడికి వెళ్ళగానే. ఇంకా మేమైతే లొకేషన్ దగ్గరికి రీచ్ అయిపోయాము. మా కోసం అయితే అత్తయ్య మామయ్య వాళ్ళు వెయిట్ చేస్తున్నారనమాట. చూసారు కదా! అత్తయ్య వాళ్ళు కూడా ఈరోజే ఊరు నుంచి వచ్చారు. వాళ్ళు న్యూ ఇయర్‌కి ఊరెళ్ళారు. ఇంకా మేము అక్కడికి వెళ్ళలేకపోయాం కానీ మమ్మీ వాళ్ళు మా దగ్గరికొచ్చారు. అత్తయ్య వాళ్ళేమో విలేజ్‌కెళ్ళిపోయారు. ఇక్కడికి రాగానే మామయ్య వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళొచ్చి 4 ఇయర్స్ అలా అవుతుంది. ఇప్పటి వరకు నేను అక్కడికి వెళ్ళి చూడలేదు. చాలా టైమ్స్ అడిగారు కానీ కుదరలేదనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా! అదే ఫామ్ హౌస్ అనమాట. అక్కడికి ఆల్రెడీ గెస్ట్‌లు వచ్చారు. ఇంకా మేము అక్కడికి వెళ్ళడానికి అవ్వలేదు. ఇంకా మామయ్య వాళ్ళు ఉండే దగ్గర చాలా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అవన్నీ ఉంటాయి. ఫ్రూట్స్ ఏమేమి ఉన్నాయని చెప్పేసి మేమైతే ఇక్కడికి వచ్చి చూసాము. ఇంకా మా అన్నయ్య, నేను కనపడిన ప్రతి ఒక్కటి వీడియో తీసుకొని ఇంకా ఏ ఫ్రూట్ ఉంటే ఆ ఫ్రూట్ మొత్తం తినేసామన్నమాట. చాలా బాగున్నాయి. ఇంకా వాళ్ళు పండించారు కాబట్టి బయట కొనుక్కున్న దానికంటే మనం చెట్టు నుంచి తీసుకొని తినేది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇంకా నేను ఎక్కడ ఏమున్నాయి అని చెప్పేసి ప్రతి ఒక్క చెట్టు తిరిగి చూశాను. చూడండి అన్ని వెజిటేబుల్స్ చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. హెల్తీగా కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ అంజీర్ చెట్లు కూడా ఉన్నాయి. చూసారు కదా! ఇంకా అవి పండలేదు. పండితే మాత్రం మస్తు తియ్యగుంటాయి. చెట్టు మీద తీసుకొని తిన్నవి. ఇంకా మనం బయట కొనుక్కునే కంటే ఇట్లా చెట్టు మీద దగ్గర నుంచి తీసుకొని పండినవి తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ బీన్స్ కూడా ఉన్నాయి. బీన్స్ చూడగానే సరే తెంపుకొని తిందాం కదా అని చెప్పేసి నేనైతే తెంపుతున్నా. ఇంకా ఇక్కడ స్వీట్ కార్న్ కూడా ఉంది. అవి కూడా తెంపాము. నేను తెంపింది బాబీ తీసుకొని వెళ్ళిపోతుండు నాకు కావాలని చెప్పేసి. ఇక్కడ చూడండి ఒకసారి అప్పుడే మామిడి పూత వచ్చింది. చెట్టు చూస్తే చిన్నగుంది గానీ దాని నిండా మొత్తం మామిడి పూతే ఉందనమాట. ఇక్కడ ఎక్కువ మామిడి చెట్లే ఉన్నాయి. మామిడి చెట్లు సగం ఉన్నాయి. ఇంకా స్వీట్ కార్న్స్ అవి కూడా ఉన్నాయన్నమాట. ఇంకా చాలా డిఫరెంట్ మొక్కలు కూడా ఉన్నాయి. ఇది తెలుసా మీకు? గంగిరెద్దు అంటారు కదా! ఆ చెట్టు. ఇంక అక్కడి నుంచి ఇది రామాఫలం. టేస్ట్ బావుంటదని చెప్పేసి విన్నా కానీ ఎప్పుడు తినలేదు. చాలా పెద్ద పెద్దగా ఉంటాయి ఇవి. సీతాఫలం కంటే చాలా పెద్దగా ఉంటది. హెల్త్‌కి కూడా మంచిదని చెప్పేసి అనన్నారు. ఇంకా సపోటా ఈ చిన్న చిన్నవి ఫ్రూట్స్‌లా కనిపిస్తున్నాయి కదా! అవేమో యాపిల్స్ అనమాట. చిన్న చిన్నగా ఇప్పుడే వస్తున్నాయి. ఇది తెలుసా మీకు? బిర్యానీ ఆకులు ఎప్పుడు మనం ఎండిపోయినయి చూసినాం కానీ దాని చెట్టు ఎప్పుడు చూడలేదు. అది చూడగానే నేను షాక్ అయ్యాను. అది బిర్యానీ ఆకు చెట్టు. ఇంకా అక్కడ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ ఆరెంజెస్ అవన్నీ తీసుకొని చూసాము. ఇవేమో షో చెట్లు. చాలా బాగున్నాయి. అన్నీ డిఫరెంట్‌గా ఉన్నాయి ఇక్కడ అన్నీ. ఇంకా మొత్తం ఫామ్ హౌస్ మొత్తం తిరిగేసి అన్నీ చూసేసి వచ్చినాము.
ఇవేంటో తెలుసా మీకు? వీటిని మలబార్ కాయలని జెప్పేసి అంటాం మేము. మీరేమంటారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇవి మాత్రం ఆ రెడ్ కలర్‌లో ఉన్నాయి. చాలా పుల్లగా ఉంటాయి. అస్సలు తినలేము. కానీ మొత్తం బ్లాక్ కలర్‌లో అయిపోయినయి మాత్రం చాలా తియ్యగుంటాయి. ఎంత పుల్లగుందో అంత తియ్యగుంటది ఫ్రూట్ అయితే. చాలా హెల్త్‌కి గూడా చాలా మంచిదని జెప్పేసి అయితే విన్నాను నేను. ఇంక సరే అని చెప్పేసి నేనైతే చాలా తెంపుకొని కొన్నేసి తినేసి ఇంకా అన్నయ్య, నేనైతే తినేసి వచ్చేసాము. చూసారు కదా! ఇదే ఫార్మ్ హౌస్. దీని లోపలికి చూపిస్తా అని చెప్పేసి మావయ్య అయితే తీసుకొని వెళ్తున్నారు. ఇంకా లోపల మొత్తం ఫార్మ్ హౌస్ పైన అదంతా చూసేసి కొన్ని ఫొటోస్ అయితే దిగి మేమందరం బయటకొచ్చేసాం. ఏంటది అంత యుద్ధం చేస్తానని చెప్పేసి అనుకుంటున్నారా? దాన్నయితే పంపర్ పనసకాయ అనేసి అంటారు. ఇంకా అది పండలేదు. మేము పండిందేమో అని చెప్పేసి అసలు లోపల ఎలా ఉంటదని చెప్పేసి నా ఆతృత ఆగక దాన్నయితే ఓపెన్ చేసి చూశాను. ఫస్ట్ టైం నేనైతే అవి చూడ్డము. మా అత్తయ్య బావుంటదని చెప్పేసనంటే నేనైతే తీసుకొచ్చి దాని పొట్టు మొత్తం తీసి తినడానికి ట్రై చేశాను. కానీ అంత తియ్యగా లేదు. పుల్లగానే ఉంది. అది ఇంకా పండలేదు కాబట్టి పుల్లగా ఉంది. పండితే మాత్రం లోపల కొంచెం పింక్ లేదా రెడ్ అలా వస్తదని చెప్పేసనంటే అసలు ఎలా ఉంటదని చెప్పేసి నేను ఓపెన్ చేసి తిన్నాను. పర్లేదు బానే ఉంది. మరీ అంత పుల్లగా లేదు. ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా నైట్ అయిపోయింది. మేమందరం స్టార్ట్ అయిపోయాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.